పవన్ గారు ఐ కమ్ అగైన్ ఒకసారి సుమిత్రానంద్ గారి వర్షన్ కూడా తీసుకొని మళ్ళీ వస్తాను. సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి 40 పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పి పలు సందర్భాలలో చెప్పారు. అనుకున్నంతగా సమీకరణలు జరగలేదు. గెలిచినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను మీరు అంటే పట్టుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యిందనేటటువంటివి ఈరోజు మధ్యాహ్నం నుండి వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, చాలా ప్రాంతాలలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లలో క్రాస్ ఓటింగ్ జరిగే టాక్స్ వస్తుంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? నమస్తే అండి శ్రీశైలం గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి అందే సత్యం గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, పవన్ గారికి. జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనం చూసినాం. బీఆర్ఎస్ శ్రేణులుగా గట్టి ప్రయత్నం చేసిండ్రు, కాంగ్రెస్ ను గట్టిగా నిలువరించగలిగినరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏవైతే ఫలితాలు వచ్చేవో అధికార పార్టీకే అత్యధిక శాతం మెజారిటీ సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉండేది గత ఎన్నికలు ఏవి చూసినప్పటికీ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి. ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. ఇటు మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో చూసినా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూసినా దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడ్డాయండి. అందే సత్యం గారు చెప్పినట్టు, పవన్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తున్నది అనేది స్పష్టంగా వ్యక్తమైంది ఎన్నికల ఫలితాలతోని. మేము మా హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే మున్సిపాలిటీలో మేము 93% సీట్లు సాధించుకోగలిగినాం. అత్యధికంగా కాంగ్రెస్ కు ఒక 4 ఏమో మున్సిపాలిటీలు వచ్చినాయి అంతే. అలాగే బీజేపీకి అయితే బీజేపీకి 3 ఏమో ఉండే అప్పుడు. ఇప్పుడు బీజేపీకి ఒకటే వచ్చిన పరిస్థితి. బీజేపీకి ఒకటే ఎందుకు వచ్చిందంటే, బీజేపీ దాదాపుగా అస్త్ర సన్యాసం చేసింది. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ బి టీం అని వాళ్ళు, బీజేపీకి బి టీం అని కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బి టీం అని బీజేపీ విష ప్రచారం చేసినప్పటికీ, మరి ఈ వీళ్ళు ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, అంగబలం అర్థబలం ఎంతగా ఉపయోగించినా, యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఎంత వాళ్ళు వాడుకున్నప్పటికీ, ఎన్నికలు ఏ రకంగా జరిపినా ఫలితాల్లో మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యత కనపడ్డది. ఈ స్థాయి మేము సాధించడం తప్పకుండా బీఆర్ఎస్ గా ఇది మాకు విజయం. చెప్పండి. లేదండి, అంటే ఆమంటుంది కాదు, బీజేపీ కాంగ్రెస్ కొన్నిట్లలో కలిసి పనిచేసింది, బీజేపీ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం అని ఆమంటుంది. అంటే ఇప్పుడు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది పవన్ గారు. మేము మాత్రం తప్పకుండా ఇక్కడ మంచి ఫలితాలే చూపించినాం. 750 పైగా వార్డు కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ మేము గెలుచుకోగలిగినాం. ఇక్కడ చూస్తే వీళ్ల పొత్తు స్పష్టంగా బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఒక్కటే అనేక చోట్ల వీళ్ళు కనపడ్డదండి. అయినప్పటికీ ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఈ స్థాయి కూడా, ఎందుకంటే అధికారంలో ఉన్న ఇంకా ఎంతండి, వీళ్ళు 2 సంవత్సరాలకు పైగా వీళ్ళు ఇంకా అధికారంలో ఉండబోతున్నారు. అయినప్పటికీ మెజారిటీ సమయం అధికారంలో ఉంటది కాంగ్రెస్ అని తెలిసినప్పటికీ బీఆర్ఎస్ కు మంచి ఓట్లే, మంచి స్థానమే, మంచి ఫలితాలే ప్రజలు ఇచ్చిండ్రు. ఇది సంతృప్తిదాయకమేనండి. ఈ వీళ్ళ వ్యతిరేకత అయితే ఉన్నది స్పష్టం, ప్రజలు గుర్తిస్తా ఉన్నారు స్పష్టం. అయినప్పటికీ అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళది చెప్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అటు జూబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇటు ఈ ఎన్నికల వరకు బెదిరింపులే అస్త్రంగా వాడుతున్నారు. మీరు గనుక ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయి, సన్న బియ్యం రద్దవుతాయి, పథకాలు రద్దవుతాయి అనేటువంటి ప్రచారం చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి బెదిరింపులతో తిప్పుకోవాలనే ప్రయత్నం చేసిండ్రు. ఆర్థికంగా విపరీతంగా వాళ్ళు ఖర్చు పెట్టి మరి ఈ ఫలితాలు, ఈ స్థాయి ఫలితాలైనా చావు తప్పి గుడికన్నా మేలనాయమన్నట్టు భారతీయ జనతా పార్టీ అస్త్ర సన్యాసం చేసిందంటని చెప్పి చాలా వరకు ఎనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అంటేనంటేనే అర్బనైజ్డ్ ఓట్ బ్యాంకుని ఇన్క్యాచ్ చేసుకోవడం బీజేపీకి కంచుకోటలాగా మారుతుందనేటటువంటి అంశాన్ని గత దశాబ్ద కాలం నుండి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రచారం